ఉచిత ఇసుక పథకం ముసుగులో ఏపీలోని కూటమి నేతలు కోట్లు దిగమింగుతున్నారు. పాలకపక్ష నేతలే ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నారు. నిత్యం వందలాది లారీల ఇసుకను ఏపీ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు తరలించేస్తున్నారు. ఇటు ఏపీలోను అటు తెలంగాణలోను కూడా అధికార పార్టీ నేతలకు ఇసుక అక్రమ రవాణా అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. అప్పుడప్పుడు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడుతున్నప్పటికీ కఠిన చర్యలు లేకపోవడంతో కూటమి అధికారంలోకి వచ్చింది లగ్గాయత్తు. ఇసుక మాఫియా పేట్రేగిపోతూనే ఉంది. ఏపీ నుంచి తెలంగాణకు సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లా గుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి వారధి నిర్మిస్తున్న ఇసుక మాఫియాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి ఇసుక విచ్చలవిడిగా తరలిపోతోంది. ఇసుకాసురులకు కూటమి నేతలే అండగా నిలుస్తున్నారు. వారి కనుసన్నుల్లోనే ఈ మాఫియా దందాలు సాగిపోతున్నాయి. అప్పుడప్పుడు అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందటంతో దాడులు చేసి అక్రమ రవాణా వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. అయితే ఆ తర్వాత షరా మామూలే. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన నేతలు, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు దగ్గరుండి ఇసుక అక్రమ రవాణాను ముందుకు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గోదావరి జిల్లాలోని కొవ్వూరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆరా తీస్తే ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతోనే ఈ మాఫియా వ్యవహారం నడుస్తోందని తేలింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడే ఇసుక దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఏపీ నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా తెలంగాణకు వస్తుందన్న పక్కా సమాచారంతో వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సంబంధించిన టీం కూడా ఒక ఆపరేషన్ సంబంధించి చేపట్టింది. ఈ ఆపరేషన్లో ఏపీ నుంచి వస్తున్న లారీలకు సంబంధించి కూడా వాళ్ళు పట్టుకున్నారు. దాదాపుగా ఇందులో చాలా కీలకమైన విషయాలు సంబంధించి పట్టుబడిన తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి విడుదల చేసిన ప్రెస్ నోట్లో చాలా కీలక అంశాలు సంబంధించి వాళ్ళు వెల్లడించారు. ప్రధానంగా ఏపీ నుంచి కొవ్వూరు ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణలో సత్తుపల్లికి సంబంధించి ఇసుక తరలిస్తున్నారు. ఈ తరలింపు కూడా 6 నెలల నుంచి సంబంధించి నడుస్తుందన్నట్టు కూడా సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా గుర్తించడం జరిగింది. అంటే 6 నెలల నుంచి ఇసుక అక్రమ రవాణా ఏపీ నుంచి సత్తుపల్లి మీదుగా ఇటు బయటికి తరలి వెళ్తున్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారన్నది కూడా ఇప్పుడు ప్రధాన క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ఇంత దర్జాగా 6 నెలల నుంచి జరుగుతున్నాయి. కొవ్వూరు నుంచి ఇంత దర్జాగా 6 నెలల నుంచి సత్తుపల్లికి ఇసుక అక్రమ రవాణా అవుతున్నా స్థానికంగా ఉండే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారన్న ఒక విమర్శలు కూడా సంబంధించి వినిపిస్తున్నాయి. ఏపీలో కొవ్వూరే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇసుక అక్రమ దందాలో కొవ్వూరు నుంచే విచ్చలవిడిగా తెలంగాణకు సంబంధించి వస్తుంది. కొవ్వూరు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న సంబంధించి అధికార పార్టీ నేతలు దాదాపుగా 8 నెలల నుంచి కూడా ఈ ఇసుక అక్రమ దందా సంబంధించి నడిపిస్తున్నారు. అక్కడ స్థానిక అవసరాల కోసమని అక్కడ బిల్లులు సంబంధించి తీసుకుంటున్నారు. కానీ అక్కడ లోకల్ అవసరాలకు సంబంధించి ఈ లారీలు వెళ్ళట్లేవు. ఇవి మొత్తం తెలంగాణకు సంబంధించి వస్తున్నాయి. సత్తుపల్లి, అశ్వరావుపేట సంబంధించి వస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ సంబంధించి వెళ్తున్నాయి. అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఇష్యూలు మాత్రం 8 మంది సంబంధించిన నిందితులపై కూడా కేసులు సంబంధించి నమోదయ్యాయి. అయితే ఇందులో అధికార పార్టీకి సంబంధించిన నేతలు సంబంధించి ఉండడం కూడా ఇది కూడా పలు అనుమానాలకు సంబంధించి తావిస్తుంది. అంటే ఈ దందా వెనకాల అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందన్నది కూడా చాలా స్పష్టంగా సంబంధించి వినిపిస్తుంది. అటు అశ్వరావుపేట సంబంధించి ఇతర ప్రాంతాలు మనం చూడొచ్చు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఆ ప్రాంతం నుంచి కూడా మనం గతంలో అనేక కథనాలకు సంబంధించి ప్రచారం చేశాము. ఇసుక అక్రమ రవాణా, ఉచిత ఇసుక పాలసీ అనేది కూటమి నేతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. తెలంగాణ సంబంధించి అధికార పార్టీ నేతలు కూడా కాసుల వర్షం కురిపిస్తుందని కూడా పదే కథనాలు ప్రసారం చేసినప్పుడు కొన్ని రోజులు మాత్రం పోలీసులు నిఘా పెడుతున్నారు. వీటిని లారీలకు సంబంధించి పట్టుకుంటున్నారు. తర్వాత మళ్ళీ యథావిధిగా సంబంధించి దందా కొనసాగుతూ వస్తుంది. దీంతో తెలంగాణ సంబంధించి ఆదాయాన్ని కూడా ఇక్కడ సంబంధించి గండిపడుతుంది. ఇక్కడికి వచ్చే ఆదాయం గండిపడమే కాకుండా అక్కడ ఉచిత ఇసుక పాలసీ కూడా దారి తప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ ప్రకారం 50 టన్నులు ఉన్న లారీకి 12,000 నుంచి 15,000 వరకు చెల్లిస్తారు. ఇదే ఇసుకను హైదరాబాదులో టన్నుకు 3,000 నుంచి 3,500 వరకు కూడా అమ్ముకుంటున్నారు. ఇలా ఒక్క లారీ బయటకు వస్తే 1,25,000 నుంచి 1,50,000 వరకు కూడా ఆదాయం సంబంధించి వస్తుంది. అంటే అన్ని ఖర్చులు
పోను ఒక్కో లారీకి ₹1,00,000 వరకు కూడా మిగులుతుంది. దీంతో ఇదే మంచి ఆదాయ వనరుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ప్రతిరోజు 50 నుంచి 100 వరకు ఇసుక లారీలు కూడా వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్కు సంబంధించి తరలి వెళ్తున్నాయి. మనం ఇప్పుడు ఒక సత్తుపల్లి స్టేషన్ బయట చూస్తున్నాం. స్టేషన్ బయట 5 లారీలకు సంబంధించి సీక్వెన్స్గా ఇక్కడ పట్టుబడ్డ లారీలు ఇక్కడ పెట్టారు. అయితే పట్టుబడుతున్నాయి, కొన్ని అయితే పట్టుబడవి చాలా ఉంటున్నాయి. ఏడాదిన్నర నుంచి నడుస్తున్నా కానీ దీన్ని పూర్తి స్థాయిలో సంబంధించి ఇసుక అక్రమ దందాకి అరికట్టే ప్రయత్నం సంబంధించి చేయట్లేదన్న ఒక వాదన సంబంధించి వినిపిస్తుంది. 1,00,000 మెట్రిక్ టన్నుల సంబంధించి ఇసుకను అప్పనంగా దోచేస్తున్న కూటమి మాఫియాకి తెలంగాణకి సరఫరా చేస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. తెలంగాణకు ఆనుకొని ఉన్న ఆంధ్ర సరిహద్దు వెంబటి అక్రమంగా ఇసుక డంపు చేసి సిండికేట్ వ్యాపారం సంబంధించి చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో 100 కోట్ల సొమ్మును లూటీ చేసేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాలకపక్ష నేతలు సొంత ఖజానాల్లో భారీగా సంపద సృష్టించుకుంటున్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఉచిత ఇసుక పథకం తెచ్చామని కబుర్లు చెబుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ముసుగులో ఇసుకను తెలంగాణకు తరలించేస్తోంది. ఒక్కో లారీకి కనీసం ₹1,00,000 మేర ఆదాయాన్ని లాగేస్తున్నారని ప్రాథమిక అంచనా. అక్రమ రవాణా చేసే వాహనాలను పట్టుకుంటే 2 రోజుల పాటు కామ్గా ఉంటున్నారు. రాజకీయ పలుకుబడితో ఆ వాహనాలు విడుదల కాగానే మళ్లీ అక్రమ దందాను కొనసాగిచేస్తున్నారు. ఇదొక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. చేసేదే దొంగ పని. నిబంధనలకు పాతరేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అందులోనూ 1,00,000 ఉల్లంఘనలు. వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండవు. ఉన్నా నంబర్ సరిగ్గా కనిపించకుండా మాయ చేస్తారు. వాహనాల సామర్థ్యాన్ని మించి ఓవర్లోడ్ చేస్తున్నారు. నదీ గర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తవ్వి తరలించేస్తూ పర్యావరణానికి తూట్లు పొడి చేస్తున్నారు. ఈ మాఫియాను సమూలంగా అరికడితేనే కాని లాభం లేదంటున్నారు నిపుణులు. తెల్లారి లేస్తే నీతి కబుర్లు, పారదర్శకత గురించి ప్రసంగాలు చేసే చంద్రబాబు నాయుడుకి తెలిసే ఇసుక మాఫియా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా తరలింపుకు కేటుగాళ్లు 1,00,000 చిట్కాలు వాడేస్తున్నారు. ఈ ఇసుక అక్రమ దందాను కూడా కేటుగాళ్లు చాలా తెలివిగా నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇసుక లారీలకు సంబంధించి పట్టుపడ్డా కానీ వీటికి నెంబర్ ప్లేట్ల విషయంలో చాలా జాగ్రత్తలు సంబంధించి తీసుకుంటూ ఉంటారు. మనం ఒకసారి విజువల్స్లో చూపిస్తే ఇక్కడ బాడీకి ఎక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ ఉండాలి, ఇక్కడ నెంబర్ ప్లేట్ సంబంధించి పెట్టరు. ఎప్పుడు ఇసుక లారీలు పట్టుబడ్డా ఇందులో 50% వాటికి ఇసుక లారీలు వాటికి నెంబర్ ప్లేట్స్ అనేది కనిపించవు. ఒకవేళ నెంబర్ ప్లేట్ ఉన్నా అది కనిపించినట్లు కూడా వాళ్ళు పైకి కప్పేసే పరిస్థితి ఉంటుంది. మెయిన్గా వాళ్ళు చేసే దందా సంబంధించి కూడా ఎక్కడ పట్టుబడకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే నెంబర్ ప్లేట్లో నెంబరు అనేది చాలా కీలకం కాబట్టి నెంబర్ ప్లేట్లు అనేది చాలా వరకు లేకుండానే వాళ్ళు ఈ దందా నడిపిస్తారు. ఇదొకటి. ఇంకొకటి ఈ ఇసుకలకు సంబంధించి లోడ్ ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఇది కేవలం 40 టన్నులకు సంబంధించి కెపాసిటీ సంబంధించి మాత్రమే ఈ లోడింగ్ సంబంధించి ఉండాలి. కానీ ఇందులో పైన మరో 10 టన్నుల వరకు కూడా అడిషనల్గా కూడా మళ్ళీ నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తీసుకురావడమే దొడ్డుదారుల ఇసుక దందా చేయడం, మళ్ళీ పైన ఓవర్లోడ్. ఒకసారి మన విజువల్ పైన కూడా చూడవచ్చు, ఆ గుట్టలేగా ఉంది. అడిషనల్గా మళ్ళీ 10 టన్నులకు సంబంధించి అడిషనల్గా వచ్చి తీసుకెళ్తున్నారు. అంటే ఎంత దర్జాగా వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఎటువంటి బిల్లులు లేకుండా దందా సాగించడమే కాకుండా మళ్ళీ ఓవర్లోడ్ సంబంధించి తీసుకొస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ఇసుక లారీలు, ఏపీ నుంచి వచ్చిన ఇసుక లారీలు పట్టుబడుతున్నాయంటేనే ఏపీలో ఉచిత ఇసుక పాలసీ ఏ స్థాయిలో పక్కదారి పడుతుంది, ఏ స్థాయిలో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది, ఏ స్థాయిలో అధికార పార్టీ సంబంధించిన నేతలకు కోట్ల వర్షం కురిపిస్తుంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ ముందున్న ఏపీ నుంచి వచ్చిన ఇసుక లారీలు పట్టుబడ్డ దాన్ని బట్టి చూస్తే ఇదంతా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా రెండేళ్ళు దాదాపుగా వస్తుంది. ఇంత దర్జాగా సాగుతున్న ఇసుక దందాకు ఇప్పటికైనా బ్రేక్ పడుతుందా? అధికార పార్టీ సంబంధించిన అక్కడ కూటమి నేతలు దీన్ని ఇసుక సంబంధించి దారి తప్పుతున్న ఇసుక విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి కేర్ తీసుకుంటారు అన్నది చూడాలి. ప్రస్తుతం అయితే మనం గతంలో చేసిన కథనాలకు సంబంధించి చూసినప్పుడు కూడా కేవలం కొన్ని రోజులు మాత్రమే నిఘా పెట్టారు, తర్వాత వదిలేశారు. ఎందుకంటే వాళ్ళే పార్టీ, అధికార పార్టీ నేతలే ఉన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు ఒక ఆదాయ వనరుగా మలుచుకున్నారు. అదే ఆదాయ వనరుల ప్రకారం కోట్లు సంబంధించి కొల్లగొడుతున్నారు. 2 ఏళ్లలోనే వాళ్ళు దాదాపు 100 కోట్ల వరకు కూడా ఈ అక్రమ ఇసుక దందాతో లాభపడ్డారంటేనే ఏ స్థాయిలో సంబంధించి వారికి ఉచిత ఇసుక పాలసీ ఆదాయ వనరుగా మల్లుతుందన్నది తెలుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర సాక్షి టీవీ, సత్తుపల్లి, ఖమ్మం.